కరీంనగర్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు కరువయ్యారన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. అయితే రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని అన్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని పోరాటం చేసింది తామేనని అన్నారు. సిరిసిల్లలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కరీంనగర్కు 5 ఏళ్లలో 5,000 కోట్ల నిధులు తీసుకొచ్చానని బండి సంజయ్ గుర్తు చేశారు. కరోనా వేళ కరీంనగర్ ప్రజలకు అనేక సేవలు అందించామని, కరోనా సేవలు అందిస్తూ 8 మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఇది ఎందుకంటే ఆనందం చేసిన ఆనందం ఆయనకే పుట్టింది, మరి చేసామంటే ఆయనకే పుట్టింది ఎవరికి అర్థం కాలేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు జై శ్రీరామ్ అంటేనే గజం రాముడు భక్తుండాలి. అవును కదా, రాముడు భక్తుందని చెప్పాలి. రాము అంటే బాగుంటాడే. రాముడు భారత జనతా పార్టీకి గోండు వాళ్ళే అంటున్నారు. బీజేపీ రాముడు రాముడు అంటే మరి రాముడు మొక్కద్దా చెప్పండి. రాముడిని మొక్కలు ఎవరైనా రాక్షసులు మొక్కాలా? చెప్పక రాక్షసు మొక్కలు రాముడు మొక్కాలా? మీరు రాముడిని మొక్కలు రాముడు మొక్కలు మొక్కారు. అక్షంతలు అంటారు, అక్షంతలు అంటారు, అక్షంతలు ఒక రేషన్ బియ్యం అంటారు. రేషన్ అక్షంతల బియ్యం, రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము, జైశ్రీరామ్ బియ్యం ఉంటాయి. అక్కడ మీ గుడి పోతారు, అయ్యారు అక్షంతలు వేస్తారు. అయ్యారు అంటారు సార్ ఇవి రేషన్ బియ్యమా, లేకపోతే బాస్మతి బియ్యమా, లేకపోతే జైశ్రీరామ్ బియ్యం అంటారా? అక్షంతలు అక్షంతలే. ఆయన అక్షంతలు